చూడండి కస్టమర్స్ కూడా జెన్యూన్ రివ్యూ ఇస్తున్నారు ఇక్కడ. కాదు, ఒకసారి పాయింట్ చూడండి, ఇది ఒకసారి చూడండి, ఏ డేట్ ఉందో చూడంండి. ఓకే, ఇక్కడ బీపీ ఎంత ఉందో చూడండి. ఓకే, ఒకసారి చూడండి భయ్య, కెమెరాకి ఒకసారి చూపించండి. ఏ డేట్లో ఉందో చూడండి, బీపీ ఎంత ఉందో చూడండి. సరే, దాని సిస్టమ్ వేరే రకంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేనేటర్గా మనం ఎలా కంట్రోల్ అని చెప్పేసి 1st తారీఖు నుంచి ప్రజెంట్ ఈ 9th వరకు కూడా ఎర్లీ మార్నింగ్ ఏమీ తీసుకోకుండా జస్ట్ ఓన్లీ సొరకాయ జ్యూస్ తీసుకుంటున్నా. సొరకాయ జ్యూస్ తీసుకుంటాం మూలంగా టిల్లు నిన్న నైట్ కూడా చెక్ చేస్తే యాక్చువల్గా నాకు 150/105 ఉంది లెఫ్ట్, రైట్ వచ్చేసి 140/90 ఉంది. కానీ ఈరోజు చూస్తే ఒక 1 వీక్ డిఫరెంట్లో 130/90 వచ్చింది లెఫ్ట్. 140 ఉండాల్సింది 120/80 వచ్చింది. అంటే లెఫ్ట్ రైట్ నేను ఎందుకు చెప్తున్నానంటే కొద్దిగా హెవీ బాడీ కాబట్టి, జిమ్ బాడీ కాబట్టి నేను లెఫ్ట్ రైట్ రెండు చెక్ చేస్తాను. జిమ్ బాడీ అన్న ఇది అంటే ఇప్పుడు కాదు, 43 years మరి చేసి వదిలేసాము, కొద్దిగా ఫ్లెక్సిబైట్ అయ్యింది. అన్న ఇచ్చిన సజెషన్ ప్రకారంగా ప్రతిరోజు వచ్చి సొరకాయ జ్యూస్ ఒక జంబో గ్లాస్ తాగెళ్తున్నాను. 4 hours వరకు నేను ఇంకేం తీసుకొని ఓన్లీ బిస్కెట్సే తీసుకుంటాను. అది అంటే ఇప్పుడు టైం అయింది ఎగ్జాక్ట్లీ 7:59. యాక్చువల్గా బీపీ టాబ్లెట్ వాడే వాళ్ళు 7 నుంచి 8 లోపు వేసుకోవాలి. మరి ఎంతమంది 7 నుంచి 8 లోపు టాబ్లెట్స్ వాడుతున్నారు? వాళ్ళ కంఫర్ట్ ఉంటే వేసుకుంటున్నారు, మర్చిపోతే కనుక ఎప్పుడో వేసుకుంటున్నారు. అంటే ఒకరు చెప్పేది ఏంటంటే ఒకరి మంచి కోసమే కాబట్టి మనం కూడా ఏంటంటే మంచి చెప్పాలనుకున్నాం కాబట్టి నేను మొన్న చెక్ చేశాను. ఎక్కడ చెక్ చేశాను? చిన్న వాటిలో చెక్ చేయలేదు. ఈ ప్రిస్క్రిప్షన్ చూసారా? కేర్ హాస్పిటల్. ఇక్కడ చూసారు కదా, బీపీ 131/95, 142/92. యాక్చువల్గా 91 వస్తేనే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చేయాల్సిన టెస్టులన్నీ చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారంటే మన సేఫ్టీ కోసమే చేస్తారు, మన సేఫ్టీ కోసం, డబ్బుల కోసం. అది ఇంకా కమర్షియల్గా అది నువ్వు నేను డిసైడ్ చేయలేం కదా. ఇప్పుడు 30 రూపాయలు పెట్టి తాగడం బెస్ట్ అంటారా? 3,000 పెట్టి 30,000 పెట్టి ప్యాకేజ్కి వెళ్ళి క్యూర్ చేసుకోవడం బెస్ట్ అంటారా? అంటే దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి? కింద 81-90 మధ్యలో ఉంటే ప్రాబ్లం ఉండదు. 91 నుంచి 110 వచ్చిందనుకో, ఈ చెస్ట్ దగ్గర కూడా స్పెల్లింగ్ వస్తుంది, హార్ట్ కూడా ఉబ్బిందాం అనుకోవచ్చు, బీట్ ఎక్కువ అవుతుంది, బ్లాక్స్ అవుతున్నాయి అనుకోవచ్చు. బట్ ఏదైనా సరే వాటరు, ప్రికాషనరీ, రెమెడీ అండ్ డైట్ ముందు ఇది ఎంతవరకు కన్ఫర్మ్ చేసుకున్నామో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మన బాడీ అనాలిసిస్ తగ్గట్టుగా సజెషన్ ఇస్తారు. కానీ అన్న ఫ్రీగానే సజెషన్ ఇచ్చాడు. ఈ రోజు నుంచి కాదు కదా, నేను మీకు 2-3 years నుంచి ఇక్కడ ప్రొవైడ్ చేస్తానే ఉన్నాడు. అందరూ హెల్తీగానే ఉన్నారు, అందరూ యాక్టివ్గానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. మరి హాస్పిటల్కి వెళ్తే టెన్షన్స్ పడుతున్నారు. మరి ఆ టెన్షన్స్కి రీజన్ ఏంటి? నాకు కాదు, పబ్లిక్ కరెక్ట్గా అర్థం చేసుకొని పేషెన్స్ అంటే సహనం, ఆ సహనంతోనే మనం కొద్దిగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అది పోవడము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్పియనికి 1,00,000 ఇయ్యి, 5,000, 10,000, 30,000 నేను చిల్లర పని చేయ సార్. నాకు వద్దు. వైపియాలు రేపు చాలా ఉన్నాయి సార్. ఏది నేర్చుకోవాలి, ఏది చేయాలన్నా యూట్యూబ్. నేనేం దేవుని కాదు వాళ్ళకి నేర్పియనికి. వాళ్ళ మైండ్తో వాళ్ళు నేర్చుకోవాలి, పెట్టుకోవాలి. వాళ్ళకి అవసరం లేదు మన దగ్గర రావాలి, నేర్పియాలి, చేయాలంటే మనకు టైం ఉండదు, మనం నేర్పియం సార్. స్టాఫ్ మొత్తం మీ ఇంట్లో వాళ్ళేనా? మొత్తం మా ఫ్యామిలీయే సార్. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు సార్, మన అన్ని యూట్యూబ్లోకి వెళ్ళి ఫోటోలు తీస్తున్నారు, ప్లస్ యూట్యూబ్లోకి వెళ్ళి అన్ని వీడియోలు తీస్తున్నారు. సో మన పేరు పెడుతున్నారు, శ్రీ గణేష్ జ్యూస్ సెంటర్స్ అనేసి మన పేరుతో పెట్టుకుంటున్నారు. కానీ అందరు అదే చెప్తున్నారు, క్వాలిటీ పేరు ఉంది కానీ నీలాగా క్వాలిటీ లేదు, టేస్ట్ లేదు జ్యూసు. అదే అదే జ్యూసులు మీలాగా టేస్ట్ కానీ, మీలాగా క్వాలిటీ, మీలాగా రెస్పాన్స్ ఇస్తలేరు అని చెప్తున్నారు. పేర్లు మనవి పెట్టి మన పేరు ఖరాబ్ చేస్తున్నారు, కానీ అది వేస్ట్ సార్. సో మీరందరూ సపోజ్ మీరందరూ హెల్ప్ చేశారనుకోండి, మనది ఒకటి మొనోగ్రామ్ కానీ ఒకటి బ్రాండ్ అనేది తయారు చేద్దాం సార్. ప్రతి ఒక్క వీడియోలో యూట్యూబ్లో మనది ఒక బ్రాండ్ సింబం పెట్టేటట్టుగా చేద్దాం. మీరందరూ హెల్ప్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. ప్రతి ఒక్కటి శ్రీ గణేష్ అని పెట్టుకొని క్వాలిటీ ఇవ్వకుండా, అది ఇవ్వకుండా, అసలు నేను అన్ని న్యాచురల్ మసాలా అంటున్నాను నేను. కానీ ఏంటంటే మసాలా కాదు సార్ అది. దాంట్లో కూడా నేను చాలా రకమైనవి కలుపుతా. నేను చాలా రకమైనవి కలుపుతా. కెమికల్ వాడా దాంట్లో. ఏది ఉన్నా యాసిడిటీకి, డైజెషన్కి, గ్యాస్ ట్రబుల్కి, వెయిట్ లాస్కి, ప్రతి దానికి
అన్నిటికీ కలిపి చేస్తాను, ఒక్క మసాలా తయారు చేస్తాను సార్. ఆ మసాలా కూడా సేల్ చేయమంటున్నా, నేను చేస్తలేను మార్కెట్లో. నాకు అవసరం లేదు, నా ప్రోడక్ట్ నా బ్రాండ్ నేను వాడుకోవాలి అంతే, వేరే వాళ్ళకి నేను ఇవ్వాలి ఒక ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్ కలిపితే అంకుల్, సార్. ఒక ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు కలిపితే మీరు. అంతే సార్, అంతే. డాక్టర్ వల్ల డై వల్ల సార్ కస్టమర్స్ కూడా మనకు సజెషన్ ఇస్తారు, అది చేయండి ఇది చేయండి అని. కస్టమర్స్ వల్ల, డాక్టర్స్ వల్ల, అందరి వల్ల మనం నేర్చుకున్నాం సార్, వాళ్ళకి ఆరోగ్యం కాపాడుతున్నాం సార్. మనలో మన మాట, మీ డైలీ ఎంత వస్తుంది మీకు? సార్ ఇన్కమ్ ఒకటి నేను చెప్పాను సార్, ఇన్కమ్ నేను సంపాదించడం ఎవరికి చెప్పాను సార్. నేను నా కష్టపడుతున్నా, నేను సంపాదించుకుంటున్నా సార్. మనలో మన మాట లేదు సార్, సారీ. నేను కష్టం అనేది కష్టపడుతున్నా. నా ఫ్యామిలీ 10 మంది ఉన్నారు. నా పెద్ద బాబు 9th క్లాసు, చిన్న బాబు 8th క్లాస్, మా పాప 6th క్లాస్. వాళ్ళని అందరినీ తీసుకొని నేను కష్టపడుతున్నా సార్. నేను ఎంత చేసినా మా పిల్లల కోసం, మా ఫ్యామిలీ కోసం. నేను మీడియాలో నేను కష్టం అనేది చెప్పాను. కావాలంటే మీరు కస్టమర్తో రిజల్ట్ తీసుకోండి సార్, మీకు ఎలా ఉంది ఎట్లా లేదు అనేది అది చూసుకోండి చాలు సార్. యావరేజ్గా డైలీ మనం ఎన్ని క్లాసులు సేల్ చేస్తాం యావరేజ్గా? సార్ దేవుని దయ వల్ల పర్వాలేదు సార్, ఇంత అని లేదు సార్. నేను ఎక్కువ ఆశ పడను. ఇప్పుడు జనాలు ఆగుతలేరు, వెళ్ళిపోతున్నారు. ఆల్ ఈజ్ వెల్, సాల్ నాకు వచ్చిన కాడి 3 పూటలు తిండి దొరుకుతుందా సాల్ నాకు ఇంత సంపాదించాలి, బిజినెస్లో అంత సంపాదించాలి, అది చేయాలి ఇది చేయాలి ఆశ లేదు సార్. సార్ నేను కష్టజీవి, నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డా సార్, ఇప్పుడు కూడా కష్టపడతా. నాకు లాభం వచ్చినా లాభం రాకున్నా కూడా జనాలకి మాత్రం నేను హెల్ప్ చేస్తా, హెల్ప్గా ఉంటాను సార్. ఒకసారి మీ పేరు ఇక ఏరియా పేరు చెప్తే మన కస్టమర్స్ అందరికి వస్తారు సార్. మన షాప్ పేరు వచ్చేసి శ్రీ గణేష్ జ్యూస్ సెంటర్ సార్. ఈ సుందరయ్య పార్క్, బాగ్నింగంపల్లి సార్. ఇది నారాయణగూడ కడికి వస్తారు, చిక్కడపల్లి నారాయణగూడ వచ్చి అడిగితే ఎవరైనా చెప్తారు మీకు. సో మన పేరు వచ్చేసి, నా పేరు గణేష్, షాప్ పేరు వచ్చేసి శ్రీ గణేష్ జ్యూస్ సెంటర్, హైదరాబాద్. మనది యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నిట్లో ఉన్నాయి మనవి. సో నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9397882282. కొంచెం ఏంటంటే కాల్ చేసినా కూడా, కొంచెం కాల్ చేసి కూడా బాగా ఇది చేస్తున్నారు సార్, మాకు అది ఉంది ఇది ఉంది ఎట్లా చేయాలి ఏం చేయాలి. ఇప్పుడు యూట్యూబ్లో ఏది ఉన్నా కూడా యూట్యూబ్లో కొడుతుంది, ఆ యూట్యూబ్లో చూసుకొని చేసుకోవచ్చు. మేము కూడా కొన్ని దానివల్ల నేర్చుకున్నాం, కొన్ని కస్టమర్స్ వల్ల, కొన్ని డాక్టర్స్ వల్ల నేర్చుకున్నాం. మేము ప్రతి ఒక్కళ్ళకి అన్నీ చెప్పుకుంటా అంటే మాకు కూడా పనులు ఉంటాయి సార్, మార్కెటింగ్ ఉంటుంది, మబ్బుల 3ంటికి లేస్తాం, అన్ని పనులు చేసుకుంటాము. అందుకే నేను కస్టమర్ కాల్ చేసినా కూడా నేను రిసీవ్ చేయలేకపోతున్నా సార్, బాగా టార్చర్ హెడేక్ అవుతుంది అనేసి. సో ఏమైనా డౌట్ ఉన్నా కూడా మార్నింగ్ 6 to 12 వరకు ఉంటాం ఇక్కడ. ఏదైనా ఉన్నా కూడా వచ్చి చెప్తే దాని తగ్గట్టుగా జ్యూస్ అవి చేసి ఇస్తాం సార్. కానీ మీరు ఎవరినైనా అడిగినా చెప్తారు సార్ మీకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంది, ఏముంది ఎట్లా అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడ ఉన్న పార్క్లో ఉన్న వాళ్ళందరూ హెల్త్ కాపాడుతున్నారు, ఇలాంటి ఫ్రెష్ జ్యూసెస్ ఇచ్చి. థ్యాంక్ యూ సార్.